హలో, ఇవాళ మనం సేమియా చేసుకుందాం. సేమియా ఉప్మా అనమాట. ఇది అందరూ తినొచ్చు, అంత నీట్గా ఉంటుంది. కావాలని మీరు కూడా చేసి చూడండి ఒకసారి. మొత్తం నా వీడియో చూసి అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందు మనం ఇది బ్యామినో వర్మిసెల్లి తీసుకున్నానండి. ఈ మధ్యన ఫ్రైడ్ వర్మిసెల్లి కూడా దొరుకుతుంది, కానీ నేను ఇలాగ మామూలుదే తీసుకున్నాను. దీన్ని మనం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట. చిన్న హాఫ్ స్పూన్ ఆయిల్ వేసానండి. బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకుంటుండండి. అసలు దగ్గర ఉండాలండి. ఒక్క నిమిషం ఇలాగ మనం కన్ను మరిచినా సరే వెంటనే మాడిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోండి. వేపిన తర్వాత ఇది మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వేగిపోయిందండి. ఇప్పుడు పక్కన నేను ఆయిల్ బాయిల్ చేస్తున్నాను, నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను అనమాట. ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు చల్లారబెట్టినటువంటి ఉన్నది కదా, అది వేసుకోవాలి. ముందుగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వాటర్లో సాల్ట్ వేసుకుంటే మనకి అది ఎంత మనం క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడేట్టుగా సాల్ట్ తీసుకుంటే ఆ పుల్లలకి అన్నిటికి కూడా సాల్ట్ ఎక్కి చక్కగా సరిపోతుంది అనమాట. తర్వాత తాలింపులో వేసుకోవడం కంటే ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది, ఈ నీటిలో వేసుకుంటే బాగుంటుంది. అలా అని వేపేసాం కదా అని చెప్పేసి సేమియా పుల్లల్ని డైరెక్ట్గా పచ్చి నీటిలో వేసేసి ఉడకబెడితే బాగోదు. ఓన్లీ నీళ్ళు మరగబెట్టిన తర్వాతనే సాల్ట్ వేసేసి అందులో ఉడకబెట్టండి. జస్ట్ ఇలా చేతితో నలిపితే ఉడికిపోయేటట్టు ఉండాలి. అలా మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టి వాటర్ స్ట్రెయిన్ చేసేయాలి. ఉడుకుతుంది అది. నేను ఈ పక్కడ నూనె తీసుకుంటున్నాను అనమాట. ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ చాలండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ అస్సలు వేయొద్దు, బాగోదు కూడా. నేను ఇక్కడేమో ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్, ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే పచ్చి బఠానీ అండ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అవి బాయిల్ అయిపోయాయండి, హాఫ్ బాయిల్ అయినా చేసుకొని ఉంచుకోవాలి. అవి ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ ముందుగా జీడిపప్పులు వేపుతున్నానండి. జీడిపప్పులు చాలా బాగుంటుంది ఈ సేమియా ఉప్మాకి. ఇందులో ఈ జీడిపప్పులు తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. అందుకోసం వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. వేసుకోండి, మ్యాక్సిమం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం ఇక్కడ ఉడకబెట్టేసాను కదండి, ఇది ఉడకబెట్టినటువంటి ఈ సేమియా పుల్లల్ని స్ట్రెయిన్ చేసేస్తుంది అనమాట. దాని స్టార్చ్ గింజ అంతా వారిపోయిన తర్వాత అందులోది ఇప్పుడు చల్లీలు వేసేసి మనం దాన్ని చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం మనం వేరే ప్లేట్లో, ఇందాక మనం వేపిన పుల్లలు ఏ ప్లేట్లో అయితే ఆరబెట్టుకున్నామో మళ్ళీ ఇది కూడా అంతే, నీరు లేకుండా తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఇలాంటి స్ట్రెయిన్ లేకపోతే మామూలుగా వార్చేసుకోవచ్చు. వార్చేసుకొని కూడా చెల్లెలు గరిటతో తీసి ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవచ్చు అనమాట. ఈలోగా ఇవన్నీ మనకి ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ జీడిపప్పులు వేపేసాను కదండి, ఇందులోనే మనం మిగతా తాలింపు గింజలు కూడా వేసుకొని వేపుకుందాం. ఇదిగోండి, జీలకర్ర తీసుకున్నాను, హాఫ్ స్పూన్ జీలకర్ర. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి, మీరు చేసేటువంటి క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నాను, శనగపప్పు నేను వేయట్లేదు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర, మినపప్పు వేసాం కదా, కొన్ని ఆవాలు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు, అలాగే కట్ చేసిన అల్లం, ఈ క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి. ఆయిల్ తక్కువ కాబట్టి కొంచెం టైం పడుతుంది, చిన్న ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. క్యారెట్ అయితే మనకి బేగానే ఉడికిపోతుంది కదా, జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఇందులో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అండ్ పైగా స్టార్చ్ కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా తినొచ్చు, బీపీ పేషెంట్స్ అయినా తినొచ్చు, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైనా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు, పిల్లల టిఫిన్ బాక్సులకు కూడా కట్టొచ్చు అనమాట. ఇలా మనం ముందుగా అది స్ట్రెయిన్ చేసేసింది మళ్ళీ మనం చల్లారి పెట్టుకున్నాం కదా, అదేమో ఇందులో వేసుకోవాలండి. ఈ టైంలో మనకి ఉప్పు ఇంకా కారం ఏమైనా సరిపోలేదంటే చూసుకోండి. కారం అంటే పచ్చిమిరపకాయల కారమే వేసుకోవాలి,
లేదన్నా ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అంతేగాని ఇంకా కారం అయితే వేయకూడదు. నేను ఇక్కడ పచ్చిమిరకాయలు 6-7 పచ్చిమిరకాయలు చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ బాయిల్ చేసి ఆరబెట్టినటువంటి ఇది సేమియా పుల్ల వేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసేయండి బాగా. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. బీపీ షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు. షుగర్ ఉన్నోళ్ళు స్టార్చ్ వాడకూడదంటే స్టార్చ్ రిమూవ్ చేస్తాం. బీపీ ఉన్నోళ్ళు ఆయిల్ ఎక్కువ తినకూడదంటారు, ఆయిల్ కూడా ఎక్కువ వాడలేదు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్గా ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. విటమిన్ సి వాడడం వల్ల కూడా చాలా మంచిది కదా. మనం ఇలాగా నిమ్మకాయ మొత్తం ఒక చెక్క అంతా పిండుతున్నాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లాస్ట్గా నేను కొత్తిమీర ఉంది, నేను వేసుకుంటున్నాను. ఇంతేనండి. నా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. నేను ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాను. చూస్తున్నారా ఎంత పొడిగా వచ్చిందో. తింటే కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మంచిది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.